ఎంతండి ఇది? 54,000. ఏంటమ్మా ఇదంతా? ఏం జరిగింది? పోలీసులు వాళ్ళ సర్వీస్ రివాల్వర్ కోసం వచ్చారా? దొరికిందా? లేదు. మరేమైంది? నా దగ్గర ఉంది. ఏంటమ్మా ఇది? ఎప్పుడు లేని వాళ్ళు నీకు ఇంత ఉద్రేకం? చూడు బాబు, ఇప్పుడు నీకు ఒక కథ చెప్పాలి. చాలా కాలం క్రితం ఒక అడవి ఉండేది. ఆ అడవిలో అన్ని సాధు జంతువులే ఉండేవి. గొర్రెలు, మేకలు, ఆవులు, జింకలు, కుందేళ్లు లాంటివి. ఒక్క క్రూర జంతువు కూడా ఉండేది కాదు. అందువల్ల అవన్నీ ఆ అడవిలో సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా బతుకుతుండేవి. ఈ మేకలున్నే చూసావు, వీటికి ఆకలి ఎక్కువ. ఆకలికి మించి తిండి ఎక్కువ. 1 కిలో ఆకలేస్తే 2 కిలోలు తింటాయని. అలా తిని తిని చెట్లకున్న ఆకులన్నీ తినేసాయి. ఎలా అంటే మన ప్రభుత్వాధికారులు లంచాలు తింటున్నట్టు అవసరానికి మించి తినేసాయి. దాంతో అడవంతా మూడుబారిపోయింది. పచ్చదనం లేక మేఘాలు రాలేదు, వర్షాలు పడలేదు. నీళ్లు లేక కొత్త మొలకలు రాలేదు. సాధు జంతువులన్నీ తిండి లేక పాప మనమల మాడిపోయాయి. వాటి బతుకు దుర్భరం అయిపోయింది. చచ్చిపోయే స్థితికి వచ్చేసాయి. అడవంతా దుర్భిక్షం. ఇప్పుడు ఎలా రా భగవంతుడు అనుకున్న టైంలో ఆ అడవిలో పులి ఎంటర్ అయింది. ఒక్కొక్క మేకని చంపి తినడం మొదలెట్టింది. ఒక్కొక్క మేక చూస్తూ ఉంటే మళ్ళీ చెట్లు చిగురించడం మొదలెట్టాయి. ఆ పచ్చదనం చూసి మేఘాలు వచ్చాయి, వర్షాలు పడ్డాయి, మళ్ళీ మొలకలు వచ్చాయి. క్రమేపీ అడవంతా సస్యశ్యామలమైంది. ఇప్పుడు మన దేశంలో దుర్భిక్షం ఉంది. పులి రావలసిన టైం అయింది. ఆ పులివి నువ్వే కావాలి. నిన్ను పెద్ద పులిని నేను చేస్తాను. ఇక నుంచి ఎవరినైనా నువ్వు కొట్టాలి గాని నా పెద్ద పులి మీద చెయ్యి వేసే ముందు ఎప్పుడైనా సరే 1కి 2 సార్లు ఆలోచించాలి. పద, తయారవ్వాలి. ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఈ సమాజంలో ఎంతో గౌరవం ఉండేది. ప్రతి తల్లి తన కొడుకు పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కనేది. పోలీసులు ఇంటికి వస్తే ఎంతో గౌరవంగా ఫీల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు పోలీసులంటే జనంలో ఎవర్షన్ ఏర్పడింది. ఒకటి మాత్రం ఫ్యాక్ట్, మన డిపార్ట్మెంట్లో కరప్షన్ ఎక్కువైపోయింది. మనలో ఎంతమంది మంచివాళ్ళు ఉన్నారో అంతే మంది చెడ్డవాళ్లు కూడా ఉన్నారు. నేను ఒప్పుకుంటాను. ఏది ఏమైనా సరే మన డిపార్ట్మెంట్కి మళ్ళీ పాత గౌరవం వచ్చి తీరాలి. అందుకే ఏసీపీ రాజా నరేంద్రని స్పెషల్ ఆఫీసర్గా పిలిపించాం. ఈ పేపర్లో హెడ్లైన్స్ చూడండి. 100 రూపాయలు లంచం అడిగినందుకు నడి రోడ్డులో కానిస్టేబుల్ హత్య. వాట్ ఈస్ దిస్? మొన్నటికి మొన్న వెంకటేశ్వరరావు అనే ఫైర్మెన్ చచ్చిపోతే అతని కొడుకు సీతారాం రెచ్చిపోయి కోపంతో ఈ ఇన్స్పెక్టర్ ని చితకబాది. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఈ కేసును టోటల్ గా స్టడీ చేశాను. వాడెందుకు కొట్టాడో అనేది మనకు అనవసరం. సమాజాన్ని కాపాడే ఒక పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్నాడు అన్నదే పాయింట్. ఇది ఇలాగే వదిలేస్తే ప్రతి వాడికి అలవాటు అయిపోద్ది. దీన్ని మొగ్గగా ఉన్నప్పుడే తుంచేయాలి. కానిస్టేబుల్ ని చంపిన వాడిని, మన సిఐని కొట్టిన ఆ సీతారాంని ఎవ్వరిని వదలడు. వాడు ఎటువంటి వాడైనా కావచ్చు, వాడికి 100 కారణాలు ఉండొచ్చు. బట్ నా దృష్టిలో హీఈస్ ఎ క్రిమినల్. నా పోలీసు మీద చేయి చేసుకున్నాడు, వదలను, అంతు చూస్తా. వెరీ గుడ్ మిస్టర్ నరేంద్ర. ఇక ముందు ఏ విషయం నాకు డైరెక్ట్ గా రిపోర్ట్ చేయవలసిన అవసరం లేదు. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ యు ఆర్ అండర్ డీసీపీ మురళీకృష్ణ. బై ది బై, మురళీకృష్ణ గారు అల్లుడే ఈ ఇన్స్పెక్టర్. ఈ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వెంకటేశ్వర గారు పోయిన తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. ఎవరెవరు ఉండేవారు? వెంకటేశ్వర గారు, ఆయన భార్య, వాళ్ళ అబ్బాయి అండి. ఆ అబ్బాయి పేరు ఏదో రఘురాం కదా? కాదండి, సీతారాం. ఓ, అతను ఎలాంటి వాడు? ఉత్త అమ్మాయి రండి బాబు, పూర్తంటే చాలు పారిపోయాడు. అదిగా అమ్మాయి చూసారా, రోజు ఎంటపడి ప్రేమని అటాక్ ఇచ్చేసేదండి. అందుకే భయపడి పారిపోయాడండి బాబు. పేరేంటి? నీ పేరేంటి? రాజ్ నరేంద్ర, ఏసీపీ పోలీస్. జానకి, స్టూడెంట్. సీతారాం అంటే నీకు ఇష్టమా? లేదు, ప్రేమించాను. ఓ, ఇప్పుడు నీ సీతారాం ఎక్కడున్నాడు? తెలీదు. ప్రేమించానన్నా? అవును, ప్రేమించాను. అంటే నువ్వు ప్రేమించినాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలీదా? నాకు తెలీదు.
నిజంగా తెలీదా? తెలిసే తెలీదంటున్నావా? తెలిసే తెలీదంటున్నాను. పోలీసుంటే ఏమనుకుంటున్నారే? నువ్వు ఆడు చేత కాని వాళ్ళు అనుకుంటున్నారా? నువ్వు చెప్పకపోతే పట్టుకోవాలన్నా ఎక్కడున్నా పట్టుకుంటా. ఎవరిని వదలలేదు ఇప్పుడు దాకా. అందుకే సార్ నన్ను ఈ కేసులో అంతు చూస్తా. తప్పు చేసిన వాడిని కాపాడటం గొప్ప అనుకుంటున్నారు. ఇక్కడ ఎవరైనా వాడికి హెల్ప్ చేశారని తెలిసిందో, జానకి చెప్పు నీ సీతారాంకి, వాడు చావు నా చేతుల్లోనే చస్తాడాడు. నమస్కారం అమ్మా. ఎవరు మీరు? ఏంటయ్యా ఎన్నిసార్లు చెప్పాను బుద్ధి లేదు. జీతాలు మాత్రం బాగా తీసుకుంటారు. ఎవరిని పెడతా లోనకి రానిచ్చేస్తారా? ముందు బయట ఇప్పుడు కిడ్నీలో పొడు. పేగులు దిగేలా కడుపులో కాల్చు. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, కానీ 72 గంటలు గడిస్తే గానీ విషయం చెప్పలేం. 4-5 చోట్ల కత్తిపోట్లు కనిపించాయి. పొడిచిన వాళ్ళు ఎవరో గానీ చాలా ఎక్స్పర్ట్లా ఉన్నారు. కిడ్నీలోను లివర్ మధ్యలో పేగులు తెగేటట్లు కాల్చారు. నేను ఎప్పుడు ఇలాంటి కేసు చూడలేదు. ప్రొఫెషనల్ కిల్లర్స్. అత్త, ఆ ఇన్స్పెక్టర్ చావలేదు, ఆపరేషన్ చేశారు. 2-3 రోజుల్లో స్పృహలోకి వస్తాడంట. రామా, అతనికి స్పృహ వచ్చేలోగా లిస్టులో మిగిలిన వాళ్ళందరినీ మనం చంపేయాలి. వెంటనే బయలుదేరు. వెళ్తావమ్మా, నువ్వు జాగ్రత్త. పద బాబు. ఇది మీ అల్లుడు హాస్పిటల్ ఖర్చుకి, ఇది మీ ఖర్చుకి. నాకు మాత్రం ఆ సీతారాం గారు ఏం చేస్తున్నాడు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలి. నా వాకిటాకి ఉంచు. మా పోలీసులకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నీకు తెలుస్తుంది. ఎప్పుడు ఆన్లోనే ఉంచు. రే శంకర్, నువ్వు పురాణపూర్ దగ్గర ఉండు. నువ్వు చార్మినార్ దగ్గర, నువ్వు కోటి. రామా, అల్లిస్తీయమ్మా. కమిషనర్ ఆఫీస్లో లంచం అడిగిన క్లర్క్ టిక్కు పెట్టు. साहबुल्ला मारेर गइसकेछन्। त्यहाँपछि मलाई केही थाहा भएन। जब साहबले ఏమంటున్నాడు? ఆమెనైతే చూశాడంటండి. రెండో మనిషి ఎవరో చూడలేదంటున్నాడు. ఆ ఇన్స్పెక్టర్ భార్య ఏమైంది? చీకట్లో ఎవరో సరిగా కనపడలేదంటండి. సరే, వాడు చెప్పిన దాన్ని బట్టి ఒక స్కెచ్ చేయండి. ఓకే సార్. तू उनको डिटेल्स बोलो. गोलो चेहरा, लामो लामो बाल, साना साना आँखा, लामो नाक थियो, सानो होठ थियो, विधवाको। ఏంట్రా అడుగోలా? ఏ భాష ఇడిది? నేపాలీ సార్. నేపాలా? ఎరా, మా దేశంలో ఉన్న వాళ్ళే ఉద్యోగం లేకుండా ఏడుస్తుంటే నువ్వేంటి నేపాల్ నుంచి ఇంపోర్టెడా? మాకు కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చేసి నీ దేశానికి వెళ్ళిపో.
నమస్కారం అండి. ఏంటే పాస్పోర్ట్ ఇది నీది? ఈడవడు మా అబ్బాయి అండి. పాస్పోర్ట్ల గురించి ఈ మధ్య చాలా గొడవలు అవుతున్నాయి. మేము స్టాంప్ వేసే ముందు మీ గురించి మీ ఇంటి చుట్టుపక్కల మీ లోకల్ పోలీస్ స్టేషన్ లోను ఎంక్వైరీ చేయాలి. మీ మీద ఏం నేరాలు లేవు, మీరు చాలా గొప్ప మంచోళ్ళు అని చెప్పేసి అక్కడి నుంచి మాకు రిపోర్ట్ వస్తేనే మేము మీకు స్టాంప్ వేసిస్తాం. ఈ ప్రొసీజర్ అంతా పూర్తి కావాలంటే కనీసం ఒక 4 రోజులైనా పడుతుంది. 4 రోజులా? కొంచెం అర్జెంట్ అండి. అర్జెంట్ దేనికి? ఏమైనా నేరం చేసి దేశం విడిచి పారిపోదాం అనుకుంటున్నారా? అదేమిటండి అలా అంటారు? మమ్మల్ని చూస్తే నేరం చేసే వాళ్ళ ఉన్నావా? ఏదో కర్మకాలి బతుకు తెరువు కోసం. సరే సరే, అంత అర్జెంట్ అయితే కొంత ఖర్చు అవుద్ది. మా అబ్బాయి చెప్పాడండి, 500 ఇస్తే మీరు స్టాంప్ వేస్తారని చెప్పాడు. ఇది విదేశీ వ్యవహారం, 500 ఎక్కడ అవుద్ది? కనీసం 5,000 కావాలి. అయ్యో, నేను చాలా బీతానండి, చాలా కష్టాల్లో ఉన్నాను. కుదరదు, 5,000 ఇస్తేనే పని అవుద్ది. డెలివరీ ఆన్ క్యాష్. మీరు ఎలా దయ చూడాలండి. ఎలా నీకా చెప్పండి. పొద్దు సమానం. ఎంత ఏజ్ ఉండొచ్చు ఈమెకి? 40-45 మధ్య ఉండొచ్చు సార్. ఈ 3 సింహాల విలువ 500. దీని విలువేంటో తెలుసురా మీకు? దీనికే వెల కట్టేంత గొప్ప లేపారా? ఇదిగో, ఈ 3 సింహాలకి వెల కట్టలేం. ఇది చాలా గొప్పది. ఇది మా నేషనల్ ఎంబ్లం. కిట్టించారని వెళ్ళటం చూసారా? చూడలేదండి. మీరు చూసారా? లేదు సార్. ఇట్నుంచారని వెళ్ళటం చూసారా? లేదండి. లేదు బాబు, ఎవరిని చూడలేదే. ఆ గర్జన వినరోయ్, ఇన్నాళ్ళకి వేటకి వస్తోందోయ్. నేను కాదు, నేను ఇంట్లో ఉన్నాను. ఇది ఇంకెవరు? జానకి, కోపం తప్పించుకో. జానకి? అదెవరు? నా పేరు కనకదుర్గ. ఎందుకు పరిగెడుతున్నావు? సరదాగా. కరెక్ట్ గా చెప్పు. సిటీలో పరిగెత్తకూడదని కొత్తగా రూల్ ఏమైనా పెట్టారా? పోలీస్ ఆఫీసర్ రూల్స్ మాట్లాడుతున్నావా? ఎందుకు పరిగెడుతున్నావు? లావుగా ఉన్నాను కదా, సన్నబడాలని పరిగెడుతున్నా. మిట్ట మధ్యాహ్నమా? ఏ టైం చూసుకొని పరిగెత్తాలా? వెళ్ళు. వెళ్ళు. సన్నబడ్డాలన్నావు, నడుస్తున్నావే. ఎండ ఎక్కువగా ఉంది కదా. అలర్ట్ అలర్ట్ అలర్ట్. మైక్ ఫోర్ కాలింగ్ ఆల్ పిఎస్. సిపి ఆఫీస్ నుంచి వచ్చే అన్ని రోడ్లని క్లోజ్ గా వాచ్ చేయండి. ఎవరి మీద అనుమానం వచ్చినా హోల్డ్ చేయండి. రోజా. అలర్ట్ అలర్ట్ అలర్ట్. మైక్ ఫోర్ కాలింగ్ ఆల్ పిఎస్. సిపి ఆఫీస్ నుంచి వచ్చే అన్ని రోడ్లని క్లోజ్ గా వాచ్ చేయండి. ఎవరి మీద అనుమానం వచ్చినా హోల్డ్ చేయండి. రోజా. అరే పక్క తీసుకోబట్టి నీకు మళ్ళీ స్టోరీ చెప్పాలా? ఇప్పుడు పక్క తీసుకో. మీరేం చేశారో తెలుసా?
సిగ్నల్ క్రాస్ చేశారు. లేదు సార్, ఆరెంజ్ లోనే క్రాస్ చేశాం. ఆరెంజ్ లేదు, యాపిల్ లేదు, చూసి రండి బేకార్ గానే. సిగ్నల్ క్రాస్ చేస్తే ఫైన్ ఎంత తెలుసా? 500. 500? మరి అక్కర్లేదు కానీ 150 చెల్లిపో. మధ్యలో ఈ కత్తిపోట ఒకటి. ఏంటి 150? 150 ఇవ్వు. రామా చెప్పు. ఎవరు చెప్పినా ఎన్నమ్మా, ఇస్తే 150, రాస్తే 500. చలానా బుక్ మీద చేసినట్టు తేడా వచ్చింది. చెప్పు. రామా చెప్పలేదు, సీఎం చెప్పలేదు, పిఎం చెప్పలేదు. వామ్మో ఈ చెప్పా, వామ్మో. స్టాప్ దయచేసి ఆపమ్మో. వామ్మో, ఒక గవర్నమెంట్ ఉద్యోగిని డ్యూటీలో ఉండగా యూనిఫామ్ కూడా లెక్క చేయకుండా చెప్పు తీసుకుని కొడతావా? మీరు యూనిఫామ్ లో ఉండి లంచం అడిగితే తప్పలేదు గానీ మీకు కొడితే తప్పు వచ్చిందా? డ్యూటీలో యూనిఫామ్ లో అడ్డం పెట్టుకుని వెధ వేషాలు ఎన్నైనా వేస్తారు. పబ్లిక్ అడిగితే మాత్రం డ్యూటీలో ఉన్నామంటారే. ఏమండి, డ్యూటీలో లేకుండా అడిగితే మీరు ఇస్తారండి? యూనిఫామ్ లేకుండా మామూలు గుడ్డతో అడిగితే మీరు ఏమంటారు? చీపమ్మంటారు. పదవి లేకపోతే మంత్రులకే దిక్కు లేదండి ఈ దేశంలో. ఆ ఫ్రాడ్ 150 రూపాయలు అడిగారని చెప్పు తీసుకొని పెద్ద పీకుడు పీకుతారండి. అరే చలో బాయ్, చలో 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 చలో. చెప్పు బాబుకి ఇవ్వండి అమ్మా. ఇప్పుడు లంచం అడిగిన వాళ్ళందరినీ కొట్టాలంటే మీరు చెప్పున కంపెనీ పెట్టుకోవాలమ్మా. కొట్టిన వరకు చాలుగానే పోండి పోండి పోండి. జై హింద్. వెళ్ళండమ్మా, వెళ్ళండి వెళ్ళండమ్మా ప్లీజ్. అరే చలో బాయ్, చలో 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 చలో. శాంతి, ఈమెనా నేను కొట్టింది? అవును సార్, కరెక్ట్ సార్. పని గీశారు సార్ బొమ్మ. అందుకే సార్ మీరు స్పెషల్ ఆఫీసర్ అయ్యారు. మీరు చిన్నప్పటి నుంచి ఇంతేనా సార్? ఎందుకు కొట్టింది? సార్ సిగ్నల్స్ దగ్గర సార్ రెడ్ లైట్ పడింది సార్. వాళ్ళు ఆపకుండా జయ్యం లాగించారు సార్. నేనన్నాను ఎందుకమ్మా క్రాస్ చేశారు, తప్పు కదా అన్నాను సార్. అంతే సార్, పట్టుకుని టపా 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 పీకింది సార్. మళ్ళీ అడుగుతున్నాను, కరెక్ట్ గా చెప్పు. అడగండి సార్. తను సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళిపోయింది. అవును సార్. నువ్వు తప్పమ్మా అన్నావు. అన్నాను సార్. అది నిన్ను కొట్టింది. పటా పటా పీకింది సార్. నువ్వు చెప్పే దాంట్లో ఏదో తేడా ఉందయ్యా. ఏం తేడా ఉంచారు? అంత కరెక్ట్ గా చెప్తున్నా. ఓ, ఇందాకేమో టపా టపా అన్నాను, ఇప్పుడేమో పటా పటా అన్నాను. పట్టుకున్నారు సార్ మీరు. అందుకే సార్ మీరు స్పెషల్ ఆఫీసర్ అయ్యారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు సార్ మీరు. తను మామూలు పర్సన్ అయ్యి ఉంటే నువ్వు అడిగిన దానికి ఏదో ఒక సమాధానం చెప్పేది. అలా కాకుండా నిన్ను కొట్టిందంటే ఒకటి అది పిచ్చిదైనా అయి ఉండాలి, లేదా నువ్వేదో తప్పు చేసి ఉండాలి. ఇదిగో ఈమెను ఇప్పుడే పిలిపిస్తా. ఇద్దరిని కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తా. నువ్వు తప్పు చేసావని తెలిసిందో చీరేస్తా. కర్రేవ్ రైట్. ఏమిటి సార్ మీరు సీరియస్? ఏమిటి సార్ అక్కడ ఉమ్మకూడదని రాశారు? అరే ఇక్కడ కూడా ఉమ్మకూడదని రాశారు. ఏమిటి సార్ ఆఫీస్ మొత్తం ఉమ్మకూడదని రాశారు? ఓహో, మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు ఎంత చండాలంగా బిహేవ్ చేసినా కూడా మన నోళ్లలో ఉమ్మేయకూడదనే కదా సార్. కరెక్టే సార్. టాపిక్ మార్చకు. ట్రాఫిక్ నేను ఎక్కడ మార్చాను సార్? ఇక్కడ నుంచి ట్రాఫిక్ నేను అసలు ఎలా మార్చగలను? Will you please shut up? ఈమెనా నిన్ను కొట్టింది? ఎవరు సార్ ఈమె? ఎవరు సార్ ఈ బొమ్మ గీసింది? ఎవరు సార్ వాడి గవర్నమెంట్ లో ఉద్యోగం? కరేబాకోయా ఏమిటి సార్ మీరు నన్ను కంగారు పెట్టి నా చేత అది ఇది చెప్తున్నారు? చెప్తేనేమో ఇరుక్కుపోయేటట్టున్నాను, చెప్పకపోతే మీరు సీరియస్ ఎలా ఉన్నారు? ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను సార్. ఏమి కాదు సార్ నన్ను కొట్టింది. నన్ను కొట్టినామా ఇట్లా